ఫస్ట్ క్రానికల్స్ 33:1-13 వచనాల వరకు చదువుదాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 85 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్హినోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో నుండి దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. ఇశ్రాయేలీల గోత్రపు స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయాపరిచిన దేశము నుండి ఇశ్రాయేలీలను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపరస్తులను మోసపుచ్చిన వాడే ఇశ్రాయేలీల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఇప్పటివరకు చదివింది అర్థమైందన్న వారు ఉన్నారండి? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ రెడ్? మనష్షే అనే ఒక రాజు. మనష్షే ఎవరు కుమారుడు? హిజ్కియా రాజు యొక్క కుమారుడు. హిజ్కియా రాజు ఎవరు? ఈ దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి జీవించిన రాజు. ఒకసారి 2 సార్లు తప్పిపోయాడు, కానీ మరలా బుద్ధి వచ్చి తప్పిపోయాడంటే దేవునికి ఇష్టం లేనిది చేస్తాడు. కానీ మరలా దేవుని దగ్గర ఈ సంఘటన తెలుసా? ఈ హిజ్కియా రాజే 15 సంవత్సరాలు జీవితము పొడిగించబడ్డదన్న వారికి తెలుసా? ఆయన ప్రార్థన చేస్తాడు, దేవుడు ఆయన ఆయుష్ని పెంచుతాడు. ఆ రాజు కుమారుడే మనష్షే. మనష్షే ఏ వయసుకి రాజు అయ్యాడండి? 12 సంవత్సరాలకి రాజు అయ్యాడంట హిజ్కియా రాజు చనిపోయిన తర్వాత. ఈ రాజు చనిపోయిన తర్వాత ఈయన రాజు అయ్యాడు. ఆ చిన్న వయసులో రాజు అవుతే ఏమవుతుంది? జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు, ఎలాగ నడిపించాలో తెలియని పరిస్థితుల్లో లోకానుసారమైన పద్ధతులు అషెరా పోల్స్ అని పెట్టి విగ్రహారాధన చేస్తూ సోదెగాండ్రులు చాతపడి శక్తులు చాతపడి చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ అదే రీతిగా ఏం చేస్తాడంటే అన్నిటికంటే భయంకరమైనది ఏంటి తెలుసా? తన కుమారుల్ని బయలుదేవతకి సాక్రిఫైస్గా అప్పచెప్పాడు. తన కుమారుల్ని బయలుదేవతలకి అప్పచెప్పాడు, చంపేస్తాడు ఆరాధనలో. ఇక్కడ మనం చదివినప్పుడు చూస్తాం ఏంటిదంటే ఎన్నో మార్లు దేవుడు వర్తమానము పంపెను
అయినను విననొల్లలేదు, వినకుండెను. ఈరోజు మన జీవితాల్లో కూడా అదే జరుగుతుందండి. ఎన్నోసార్లు దేవుడు వర్తమానాలు పంపుతున్నాడు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నీ ప్రవర్తన కరెక్ట్ అయినది కాదు, నీ జీవన శైలి కరెక్ట్ లేదు, నువ్వు నన్ను పెడుతున్నావు. చెప్పాలంటే ఎప్పుడు కూడా ఈ అషర పోల్స్ కూడా అండి, ఆయన ఆలయం ఎక్కడుందో, ఎక్కడైతే మందిరం ఉంటుందో దాని పక్కనే ఈ పోల్స్ని పెడుతూ ఉంటారు, వీటిని నిలబెడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే సబ్స్టిట్యూట్. ఒకవేళ దేవుడు మీ ప్రార్థన ఆలకించట్లేదా, ఇతని దగ్గరికి వెళ్ళండి, ఈ దేవత దగ్గరికి వెళ్ళండి, లేకపోతే బయలు పూజించండి. ఎప్పుడు అపవాది చూసినట్లయితే హీ ఆల్వేస్ డస్ కౌంటర్ ఫీట్ టు ద ట్రూత్, కాంట్రడిక్టరీ టు ద ట్రూత్. ఈయన చేయట్లేదా, నేను చేస్తాను. అందుకని ఈరోజు మన జీవితంలో చెప్పాలంటే, మన జీవితంలో కూడా దేవుడు ఉన్నాడు, ఆలయం ఉంది, భక్తి ఉంది, కానీ దేవుడు చెయ్యట్లేదు కాబట్టి ఇంకో వేరే బ్యాకప్ ప్లాన్ బి. దేవుడికి ఎంత అసహ్యత పుట్టిందంటే మనిషి పట్ల, అప్పుడు శత్రువులను అనుమతించాడంట. వర్తమానాలు పంపించాడా లేదా దేవుడు? వార్నింగ్స్ ఇచ్చాడా లేదా? ఈరోజు ఎన్ని వార్నింగ్స్ మన జీవితంలో పొందుకుంటున్నామండి. దేవుడు అంటున్నాడు, లేదు నువ్వు నాతో సమయం గడుపు, ఎంతకాలమైంది నువ్వు నాతోటి హృదయం విప్పి మాట్లాడి, ఎంతకాలమైంది నువ్వు నాతో సమయం గడిపి, ఎంతకాలమైంది నువ్వు కన్నీరు విడిచి నా సన్నిధిలో, ఎంతకాలమైంది నువ్వు నన్ను యథార్థంగా ఆరాధించి నాతో సమయం గడుపు రా అని పిలుస్తున్నాడు, లేకపోతే నా పని చేయి అని ప్రేరేపిస్తున్నాడు, లేకపోతే ఇంకేవో ప్రేరేపిస్తున్నాడు దేవుడు. వాక్యము మనస్ఫూర్తిగా చదివి ఎంతకాలమైందండి, వాక్యాన్ని ధ్యానించి ఎంతకాలమైంది, ఇవన్నీ ఇంతకాలమైంది రాని ఎన్నోసార్లు వార్నింగ్స్, హెచ్చరికలు దేవుడు ఎన్నో రీతులుగా ప్రేరేపిస్తున్నాడు, వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ విననొల్లని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ శత్రు సైన్యాన్ని పంపించి బబిలోన్ దేశానికి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు? శత్రులు వచ్చినప్పుడు. ఈరోజు ఇప్పుడు అర్థమవుతున్న శ్రమలు దేవుడు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తాడు? ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు చెప్పినా విననొల్లని ప్రజలు లాగున్నట్లయితే ఆయన శత్రువులను అనుమతిస్తాడు. శత్రువు ఆ రోజులో వారు. ఈరోజు మన జీవితంలో శత్రువు ఎవరు అంటే అపవాది సంబంధాలు, అపవాది దురాత్మ శక్తులు, ఇవన్నీ కూడా మన శత్రువులే. వెన్ యూ ఆర్ కీన్ ఆన్ నాట్ లిస్నింగ్ టు గాడ్, గాడ్ సేస్ ఓకే ఎల్లు. శత్రువు మన దగ్గరికి రావాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? సాతాందా? అంటే అన్నిటికంటే పెద్ద సాతాందా? ఎవరు పర్మిషన్ కావాలండి చెప్పండి? దేవుని పర్మిషన్ కావాలి, అవునా కాదా? యోబుని అటాక్ చేయడానికి ఎవరు పర్మిషన్ అడిగాడు? అపవాది దేవుని పర్మిషన్ అడిగాడు. ఈరోజు మన జీవితంలో ఇలాగ జరుగుతుందంటే ఎవరు పర్మిషన్ తోటి వస్తున్నారు? అనుమతించాడు అని అంటే ఏంటంటే పర్మిషన్ గ్రాంటెడ్. ఈ సమస్యలు, ఈ శత్రువులు మన జీవితంలో ఇలాగ అల్లకల్లోల పరిస్థితులు మనల్ని ముంచేస్తున్నాడు ఎవరు అని అంటే అపవాది. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. ఈ మనస్సే విర్రవీగుతున్నాడు, తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, విగ్రహారాధన చేస్తున్నాడు, పిచ్చి పిచ్చి కార్యాలు చేస్తున్నాడు. అట్లాంటి సమయంలో దేవుడు ఈజ్ అ లాంగ్ సఫరింగ్ గాడ్, దీర్ఘ శాంతం కలిగిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, ఎన్నోసార్లు చెప్తాడు. విననొల్లని వారు ఉంటే బయలుదేరు. ఎందుకంటే ఈ రీతిగా అయినా వారు కడగబడతారు. వారి పాపము, వారి మూర్ఖత, వారి మూఢత్వం నుండి విడిపించబడతారు. ఈ శత్రువులు ఒక్క దెబ్బ కొట్టారనుకో, అప్పుడు ప్రభువా అని నా పాదాలు ఏర్పడతారు, అవునా కాదా? మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా ఒక్క దెబ్బ కొట్టాడనుకో అపవాది, అప్పుడు వస్తామండి ఆలయానికి పరిగెత్తుకుని, పరుగులు. అప్పుడు వస్తాయి కన్నీళ్ళు. అన్నీ బాగున్నప్పుడు కృతజ్ఞతతోటి కన్నీళ్ళు రావు. అన్నీ చక్కగా ఉన్నప్పుడు కృతజ్ఞతతోటి స్తుతి రాదు, పాటలు రావు, ఏం రావు. ఒక స్టాచ్యూ నిలబడి మనము ఆయనని సేవిస్తాం. కానీ ఎప్పుడైతే ఇట్లాంటి దెబ్బలు తగులుతాయో ఆ దెబ్బ బట్టి మనం ఆ రీతికి సడన్గా ఆయన పాదాలు తెరపడి అప్పుడు బోర్ని ఏడిసి అప్పుడు మొరపెడుతూ ఉంటాం. ఈరోజు గాడ్ డజంట్ వాంట్ యూ టు కమ్ బై ఫోర్స్. లేకపోతే అపవాది అటాక్ చేస్తే రావటము, అపవాది దాడి చేస్తే, శ్రమలు పెడితే రావటము కాదండి. ఉన్నది ఉన్నట్టుగా హృదయపూర్వకంగా ఆయన సన్నిధికి రావాలని ఆయన ఆశ. ఈ మనిషి రాజు జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుడు ఒక్క దెబ్బ కొట్టాడో, అది మామూలు దెబ్బ కాదు, భయంకరమైన దెబ్బ. ఆయనని కట్లతోటి, ఎట్లా ఆ గొలుసులతోటి, అయర్న్ బ్యాండ్స్ తోటి చేతులు కాలు కట్టి ఈడ్చుకొని బబిలోన్ దేశానికి తీసుకెళ్ళి చెరసాలలో పెట్టినప్పుడు
అప్పుడు యెహోవా వైపు తిరిగి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడంట. ఈరోజు వి ఆల్ ఆర్ బెగ్గింగ్ గాడ్. బతిమాలుకుంటున్నాం, దేవా తీర్చేయ్యా ఈ సమస్యని తీర్చేయి అని బతిమాలుకుంటున్నాం. ఎందుకనంటే మొదటిసారి దేవుడు ప్రేరేపించినప్పుడు వినలేదు కాబట్టి, ఎన్నోసార్లు దేవుడు ప్రేరేపించినప్పుడు వినలేదు కాబట్టి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఆయనని బతిమాలుకునే పరిస్థితి వచ్చింది. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఏం చేశాడండి? మొదటిగా బతిమాలుకున్నాడు, రెండోది బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలోకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోకి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే అప్పుడు తెలుసుకున్నాడంట. యెహోవానే దేవుడని ఎప్పుడు తెలుసుకున్నాడు? దెబ్బ తగిలిన తర్వాత, దెబ్బతోటి ఆ గాయాలైన తర్వాత, ఆ గాయాల నుండి కోలుకున్నడం అంటే ఎలాగా? మరలా తిరిగి తన ప్రాంతానికి, యెరూషలేం ప్రాంతానికి వెళ్ళబట్టము, ఇవన్నీ జరిగిన తర్వాత తెలుసుకున్నాడంట నిజముగా యెహోవాయే దేవుడు. మాటలో మాట. ఇవన్నీ మీ జీవితంలో రెస్టరేషన్ అవుతే, మీ జీవితంలో అన్నీ మీరు అనుకున్న కార్యాలు జరిగితే అప్పుడు మీరు యెహోవా దేవుడు అంటారా? లేకపోతే శ్రమలో కూడా యెహోవాయే దేవుడు అని చెప్పగలిగిన వారు ఉన్నట్లయితే చేతులెత్తి యెహోవాయే దేవుడు అని గట్టిగా చెప్పండి. నమ్ముతున్నారు కదా? దానికి మనకి దెబ్బలు, అపవాది సైన్యము మన చుట్టూ కమ్ముకొని మనల్ని నాశనం చేయాల్సినంత అవసరం లేదు కదా. ఈరోజు సిన్నర్స్ అండ్ సెయింట్స్ గెట్ ట్రబుల్స్. అపవాది సంబంధులకి, లేకపోతే పాపము చేసేవారికి, భక్తి పరులకి కూడా శ్రమలు కలుగుతాయి. కానీ ఏ టైప్ ఆఫ్ శ్రమ మీరు అనుభవిస్తున్నారు అనేది చూసుకోవాలి. మనసే అనుభవించిన శ్రమ భక్తిగా ఉండి అనుభవించిన శ్రమ కాదు, భక్తిహీనుడుగా ఉండి అనుభవించిన శ్రమ. కాబట్టి ఆ దెబ్బ చాలా భయంకరమైనది. అదే రీతిగా ఇందాక చదివినట్టు 75వ వచనము కీర్తనలు 119, నీవు నన్ను శ్రమ పరిచితివనియు నేను ఎరుగుదును. ఎవరు శ్రమ పరిచారంట అండి? అపవాది అని చెప్తున్నాడు ఇక్కడ. లేదు, ఎవరు శ్రమ పరిచారంట? దేవుడు. అసలు నమ్మశక్యంగా ఉందా? కెన్ వి డైజెస్ట్ ద ఫ్యాక్ట్ దట్ God has sent the affliction, God has afflicted me. ఈరోజు నేను ఈ శ్రమ పొందుతున్నానంటే దేవుడు శ్రమ పరుస్తున్నాడు అని మీరు నమ్మటానికి అసాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు దేవుడు శ్రమ పరచలేడని. దాని సంగతి కూడా మరలా మాట్లాడుకుందాం ముందు. దేవుడు ఎలాగ శ్రమ పరుస్తాడో, దేవుడికి హృదయము ఎలాగుంటుంది మనల్ని శ్రమ పరుస్తే దాని విషయం కూడా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ దావీదు చెప్పిన మాట, నీవు నన్ను శ్రమ పరిచితివనియు నేను ఎరుగుదును. గాడ్ హ్యాస్ అఫ్లిక్టెడ్ మీ. అది డైజెస్ట్ అయిన తర్వాత దేవుడు శ్రమ పరిచున్నాడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎప్పుడు అంట? శ్రమ కలగక ముందు మనమందరము త్రోవని విడిచి వెళ్తూ ఉంటామండి. త్రోవను విడిచి వెళ్తూ ఉంటాం, అందుకనే శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు రాగానే మరలా ఎక్కడికి తిరుగుతామో? ఆయన వాక్యము తట్టు, ఆయన సన్నిధి తట్టు, ఆయన ముఖము తట్టు మనము తిరుగుతూ ఉంటాం. డూ యూ అండర్స్టాండ్ ద సైకిల్? ఫస్ట్ మన త్రోవ విడిచి వెళ్తాము. త్రోవ విడిచిన తర్వాత ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. శ్రమ వచ్చిన తర్వాత దేవుని తట్టు తిరుగుతాము. దేవుని తట్టు తిరిగిన తర్వాత విడుదల, రెస్టరేషన్ మన జీవితంలో కలుగుతుంది. నమ్మిన వారు ఆమెనని చెప్తారా? అంటే ఈ సైకిల్ని పాటించాలా ఎప్పుడు? దేవుడు రెస్టరేషన్ కోసం నేను త్రోవ తప్పాలా? కాదు. ఎందుకు అనవసరంగా మీరు శ్రమలు తెచ్చుకుంటారు? ఎందుకు అనవసరంగా త్రోవ తప్పుతూ ఉంటారు? చక్కగా నీట్గా వెళ్ళే ఈ మార్గంలో సడన్గా త్రోవ తప్పిన వారుగా ఎందుకు ఉంటున్నాము? ఇది ప్రశ్న. ఎందుకు త్రోవ తప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆ త్రోవ తప్పినప్పుడే ఈ శ్రమలు. త్రోవ తప్పినప్పుడే మీరు 1 రోజు 2 రోజులు వాక్యము, ప్రార్థన లేనప్పుడు ఏమీ మార్పు కనపడదండి. ఎంతమందికి అటువంటి అనుభవం ఉందో నాకైతే తెలియదు. కానీ మీరు చక్కగా ఇన్ని సంవత్సరాలు వాక్యము, ప్రార్థన ఎంతో నిష్టగా చదివేవారుగా, భక్తిని ఆచరించేవారుగా, భక్తిని పాటించేవారుగా, నిష్టగా
యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నవారు సడన్గా ఏదో పనులలో పడి లేకపోతే ఏదో కార్యాలు జరిగి వాక్యాన్ని ప్రార్థన పక్కన పెట్టేస్తుంటాం. ఆ పక్కన పెట్టేసిన 2 రోజులు లేకపోతే వారము లేకపోతే 2 వారాలు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వస్తుంది ఏంటి తెలుసా? శత్రు సైన్యం వస్తుంది. మనము ప్రార్థన వాక్యము సరిగ్గా యథార్థంగా దేవుని సన్నిధిలో చేయనప్పుడు శత్రు ఒక మూట వలె వస్తూ ఉంటాడండి. ఒక సైన్యం వలె దండుకొని వస్తూ ఉంటాడు, దూసుకొని వస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రార్థన కంచెని మనకిస్తుంది. నమ్ముతున్నారా? ప్రార్థనను బట్టి మన ఇంటి చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన వ్యక్తిగత జీవితాల చుట్టూ మనకు కలిగిన సమస్త ఏమంటామండి మటీరియల్స్, వాట్ ఎవర్ యు హ్యావ్, అన్నిటి చుట్టూ దేవుని కంచె వేయబడుతుంది. కానీ ఎప్పుడైతే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తామో, వాక్య జీవితము వాక్య ధ్యానము పక్కన పెడతామో, దండుకుంటూ వస్తూ ఉంటాడు అపవాది సైన్యము. సడన్గా అంత నా పైన పడిపోయిందండి. సడన్గా నా పైన తలపైన ఇంత భారము మోసినట్టు ఒకటి తర్వాత ఒకటి, ఒక బాధ, ఒక శ్రమ, ఒక పోరాటం తర్వాత ఇంకో పోరాటం వస్తూనే ఉంది. ఎందుకంటే ఆ 2 వారాలు నువ్వు అనుకున్న పర్లేదుగా, అంత బాగానే జరుగుతుంది నా జీవితంలో, ఇది పక్కన పెట్టినంత మాత్రం ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్ అని అనుకుంటున్నారు. నో, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. యు ఆర్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ ద ఎనిమీ టు ఎంటర్. తలుపులు తెరిచి రా అని ఆహ్వానిస్తున్నట్లే అది కొన్నిసార్లు శత్రు సైన్యం అలాగ వస్తాడు, కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడంట. ఆ దెబ్బతోటి మనము కడిగి పరిశుద్ధపరచబడటానికి, మనల్ని కడగటానికి ఈ శ్రమలు అనుమతిస్తాడండి దేవుడు. నమ్ముతున్నారా? మనల్ని కడగటానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఇటువంటి శ్రమని మన జీవితంలో అనుమతిస్తాడు. టు క్లెన్స్ us, టు హీల్ us ఫ్రమ్ ఆల్ సిన్. మనల్ని స్వస్థపరచడానికి. మీ పాపం నుండి మిమ్మల్ని స్వస్థపరుస్తానంటే ఏంటి అంటే, పాపం కూడా ఒక రోగమేనా? అవును, ఆత్మీయ రోగం. పాపం అనేది ఏంటి? ఆత్మీయ రోగం. ఐ విల్ హీల్ యూ ఫ్రమ్ యువర్ సిన్ అంటే నీ పాపం నుండి నిన్ను స్వస్థపరుస్తాను. ఎలాగా స్వస్థపరుస్తాడని కొన్నిసార్లు దెబ్బలు వేయాల్సి వస్తుంది. దెబ్బలు వేస్తాడు దేవుడు మన జీవితంలో. ఆ దెబ్బలు చూసి అబ్బా ప్రభువా అని ఆయన సన్నిధిలో బతిమాలుకున్నప్పుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, దయాలత్వము కలిగిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని మరలా కనికరిస్తాడు, మనిషి జీవితంలో కనికరించినట్టు. ఇఫ్ యూ హ్యావ్ టు సే సంథింగ్ టు గాడ్, టెల్ ఇట్. దేవునితో చెప్పుకోండి, దేవునితో మాట్లాడండి. ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఎవ్వరు చూపించలేనంత ప్రేమ ఆయన మీ ఎడల చూపించే దేవుడు. ఉన్న పాటున నీ సన్నిధికి వస్తున్నానయ్యా. దేవుడు మీతో మాట్లాడాడని మీరు గుర్తిస్తున్నట్లయితే నోరు విప్పి చెప్పండి, ఐఎమ్ సారీ లార్డ్. నిర్నిమిత్తముగా తండ్రి నీ పైన నేరాలు వేశాను, నీకు దూరం అయ్యాను, నీకు ఇష్టానుసారంగా బ్రతకలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. నా జీవితాన్ని తిరిగి కట్టేది, రెస్టోర్ చేసేది నువ్వు ఒక్కడివే దేవా. నా జీవితంలో కార్యము జరిగించయ్యా. ప్లీజ్ వర్క్ ఇన్ మై లైఫ్ మాస్టర్. యు ఆర్ ద ఓన్లీ సోర్స్ ఐ హ్యావ్ లార్డ్. నీ కొరకే నేను ఆశపడుతున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని సంధిస్తున్నప్పుడు మీ జీవితంలో మీతో మాట్లాడినట్లయితే నోరు విప్పి చెప్పండి. ఒక మాటలు రావట్లేదంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగోలతో ఆయన సన్నిధిలో మీ విన్నపములు తెలియజేస్తారా? పరిశుద్ధుడైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి, నీ వాక్కును బట్టి నీకు వందాలయ్యా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేదయ్యా. మా బాధలలో మాకు నెమ్మదినిచ్చేది నీ వాక్యమే దేవా. ఈరోజు నీ శ్రేష్టమైన వాక్కును బట్టి, నీ హృదయం ఎంత అతి సున్నితమైనదో, ఎంత మెత్తనైనదో, ఎంత ప్రేమమయుడువో, ఎంత దయాళుడువో, ఎంత దీర్ఘశాంతం కలిగిన దేవుడువో మేము ఎరిగి ఉన్నామయ్యా. ఈరోజు మా సొంత నిర్ణయాలు బట్టి, మా సొంత కార్యాలు బట్టి, నీకు ఇష్టలేని కార్యాలు బట్టి మేము శ్రమలు పొందుకుంటున్నట్లయితే దేవా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించు మా తండ్రి, మమ్మల్ని మన్నించయ్యా. నువ్వేమైనా మాతోటి ఈ శ్రమల ద్వారా మాట్లాడాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే దేవా,
వినగలిగిన చెవులు మాకు దయచేవా. నువ్వు నేర్పించిన పాటలు వెనువెంటనే నేర్చుకుని సరిదిద్దుకునే జీవితము దయచేవా. మనుషుల ద్వారా కలుగుతున్న గాయాలు, మాటలు, అపవాది వారిని వాడుకొని మాట్లాడుతున్న బాణాలు వంటి మాటలైతే help us to be stay grounded on your rock, Lord, on your name, Jesus. క్రీస్తు అనే బండపైన నిలకడగా నిలబడిన వారుగా ఏ మాటలు కాదు, దేవుడు నా పట్ల చెప్తున్న మాటలే వర్తిస్తాయని గుర్తించుకోవడానికి సహాయం చేయి. నీ కృప, నీ కనికరము అత్యధికంగా మాకు దయచేసి ఎల్లప్పుడూ నీకు దగ్గరగా వాక్యానుసారమైన జీవితము, ప్రార్థనా జీవితము మాకు దయచేయమని, శక్తిపూర్ణులుగా, బలవంతులుగా, జయించేవారుగా, అత్యధిక విజయము సాధించేవారుగా మమ్మల్ని చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.